అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికి ఒక మాట. ఈ స్టోరీ ఆల్రెడీ మేము విన్నామని మీరు అంటున్నారు కదా! మీలో చాలామంది ఈ స్టోరీని చదివినట్టున్నారు. కానీ రైటర్ పర్మిషన్ లేకుండా ఆవిడ ఆ స్టోరీని తన ఛానల్‌లో పోస్ట్ చేశారు. కాబట్టి నిన్న రైటర్ గారు అడిగేసరికి తను ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేయడం జరిగింది. నేను ఈ స్టోరీని ఈరోజు మళ్ళీ పెడుతున్నాను. కానీ దీన్ని కంటిన్యూ చెయ్యాలా? వద్దా? అనేది మీ చేతుల్లోనే ఉంది. దీనికి నేను అనుకున్నట్టుగా వ్యూస్ బాగా వస్తే మాత్రం స్టోరీని కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఈ స్టోరీకి కంటిన్యూషన్‌గా ఇంకో 2 సీజన్‌లు కూడా ఉన్నాయి కాబట్టి మీరిచ్చే ప్రోత్సాహాన్ని బట్టే ఈ స్టోరీ కంటిన్యూ చెయ్యాలా? వద్దా? అనేది డిసైడ్ అవుతుంది. మరి ఈ స్టోరీని ఆదరిస్తారని కోరుకుంటూ 'మిసెస్ రాక్ స్టార్' రెండవ భాగం రచయిత పరిమి లలిత గారు. ఈ వయసులో కోటి ఆశలతో పెళ్లిపీటలు ఎక్కాల్సిన నువ్విలా నాట్యం చేస్తూ అమ్మా నాన్నలను చూసుకుంటున్నావు. వారి కొడుకునే కూడా వారికి ఈ వయసులో అండగా లేకపోయినా నా స్థానాన్ని నువ్వు భర్తీ చేస్తున్నావు. కష్టపడుతున్నా కూడా చూస్తూనే మౌనంగా ఉన్నాను అని మనసులో అనుకుంటూ కళ్ళు తుడుచుకున్నాడు. ఆ! చాల్లే, మీ డ్యూటీకి టైం అయింది, బయలుదేరండి గట్టిగా వాణి అనేసరికి అక్కడి నుంచి కదిలాడు. ఏయ్, నాకు తలనొప్పిగా ఉంది బాగా, వెళ్ళి ముందు స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా అని ఆర్డర్ వేసి గదిలోకి వెళ్ళింది వాణి. మౌనంగా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, చూడండి, ఇంకోసారి మీకు ఏం కావాలన్నా ఎవరిని అడగొద్దు. నేను అన్నీ మీ దగ్గరే పెడతాను. ఒకవేళ ఏదైనా అవసరం వస్తే అప్పుడు నేను లేకపోతే వచ్చేదాకా కాస్త ఓర్చుకోండి అన్న కూతురు వైపే బాధగా చూస్తూ, ఏమ్మా, నేను చాలా ఇబ్బంది పెడుతున్నాం కదా మేము, భారమయ్యి అని. ఇద్దరికి షుగర్, బీపీ, వాటికి తోడు మీ అమ్మకేమో మోకాళ్ళ నొప్పులు, తను నడవలేదు. నాకేమో చేతులు రెండూ కూడా పడిపోయాయి పక్షవాతంతో. ఇదిగో కళ్ళు కూడా కనిపించవు. ఇద్దరం లేవలేకుండా ఇలా మంచం మీదనే ఉన్నాము. అన్నీ నువ్వే అయ్యి చూస్తున్నావు. మేము ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాం. పెళ్లి చేసి అత్తారింటికి పంపించవలసిన నిన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాం అని అంటూ వాళ్ళు బాధపడ్డారు. అయ్యో నాన్న, అమ్మ, మీరు మాకు భారం అవటం ఏంటి? ఇలా ఇంకెప్పుడు అనకండి. ఏ బిడ్డ తల్లిదండ్రులకి భారం కాదు. అలాగే ఏ తల్లిదండ్రులు కన్న బిడ్డకి భారం కాదు. మీరు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మీరు ఇలా మాటలు పడకూడదని నేను నిన్నన్నాను. అయినా ఈ వయసులో మీకు విశ్రాంతి కావాలి. హాయిగా విశ్రాంతి తీసుకోండి. లేదమ్మా లేదు. ఇంకోసారి ఎవరిని ఏమీ అడగం. అయినా ఆవిడ గారు అంటున్నారు కదమ్మా వెళ్ళిపోతానని, వెళ్ళమ్మను. అప్పుడు నీకు ఈ మాటలు పడే బాధన్న తప్పుతుంది కదా అన్నారు. భలేవారే నాన్న! నీ కోరిక అందరూ ఒకచోట ఉండాలని. నేను మౌనంగా ఉండటానికి అదొక్కటే కారణం కాదు నాన్న. అన్నయ్య అమాయకుడు. ఒకవేళ వేరు కాపురం పెడితే వాళ్ళెలా ఉన్నారో ఏంటో ఎలా తెలుస్తుంది? వదిన తనని ఎన్ని తిప్పలు పెడుతుందో ఏంటో. అదే ఇక్కడే ఉంటే మన కళ్ళ ముందే ఉంటాడు కదా! సరే, ఇదిగోండి మీకు మందులు తెచ్చాను. అమ్మా, ఈ ఆయిల్‌ని నీ కాలికి రోజు రాసి మర్దన చేస్తే కొన్ని రోజుల్లో నీ మోకాలు నొప్పులు తగ్గుముఖం పడతాయట. నేను వదినకి కాఫీ ఇచ్చేసొస్తానంటూ లేచి వెళ్ళి కిచెన్‌లో కాఫీ కలిపి గదిలో ఉన్న తన వదినకి ఇచ్చి వచ్చి తల్లి కాళ్ళకి ఆయిల్‌తో మర్దన చేసి ఇద్దరికీ కూడా టాబ్లెట్స్ వేసి, సరే నేను వంట చేస్తాను అని వెళ్ళిపోయింది. ఊ ఊ పుట్టే ఉంటుంది. ఎక్కడో నీ కాబోయే వదిన నా చెల్లెలు. కానీ కనిపించాలి అంతే. కనిపిస్తుంది లేవయ్యా గోవిందం అంటున్న స్నేహవేదిని చేయి పట్టుకొని, మరి నా ప్రేమ ఎవరికీ కనిపించట్లేదంటూ అలిగినట్టుగా చెప్తున్న అతన్ని చూసి, నాతో ప్రేమ గీమ అంటున్నావని నా అన్నకు తెలిస్తే నీ పని గోవిందో హరి గోవిందం అని చెల్లెప్తిగా అన్నది. అనండే అనండి గోవిందం అని నా పేరు అడ్డం పెట్టుకొని అందరూ నన్ననేవాలే అన్నాడు ఉడుక్కుంటూ. ఈలోగా పూజ గదిలో నుండి వస్తున్న జాహ్నవిని చూసి, కామ్గా ఉన్న వాళ్ళని చూసి, నీ సంగతి నాకు తెలుసులేరా, కానీ కాస్త వెయిట్ చేయాలి తప్పదు అని, ఏరా గోవిందం, ఆ పెళ్ళిళ్ళ పేరుకి ఫోన్ చేసి రమ్మని చెప్పు అన్నది జాహ్నవి. అలాగే ఆంటీ అని ఫోన్ చేశాడు. కాసేపట్లో వచ్చేస్తారా ఆంటీ? సరే. గెస్ట్ హౌస్లో ఉన్న రాకేష్కి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అటు నుంచి. హలో సార్, మేము మిల్లెట్స్ ఆడియో కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం సార్. మీకు మా కంపెనీస్ గురించి తెలిసే ఉంటుంది. యా తెలుసు. ఎన్నో చోట్ల మీ కంపెనీస్ ఉన్నాయి కదా, ఆల్బమ్స్ కూడా చేస్తారు కదా. ఎస్ సార్, మీరు మాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి సార్. చెప్పండి. ఏం లేదు సార్, మాకు మీరు ఒక ఆల్బమ్కి సాంగ్ పాడాలి సార్ అని అన్నారు అవతలి వారు మర్యాదపూర్వకంగా. నో, నాకు ఇప్పటికే చాలా ఆల్బమ్స్ ఉన్నాయండి, ఫ్రీగా లేను అని చెప్పేలోగా, ప్లీజ్ సార్ అని బ్రతిమాలేసరికి ఓ నో అని అనుకుంటూ, ఓకే ప్లేస్ మీరు చెప్పండి, టైం నేను చెప్తాను ఓకే అని అనటంతో అవతలి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, బట్ ప్లేస్ ఆల్రెడీ ఫిక్స్ చేశాం సార్, మీ మీద నమ్మకంతో అనేసరికి, ఓ రియల్లీ ఓకే వేర్ అని అడిగాడు. ద బ్యూటిఫుల్ ప్లేస్ రాజమండ్రి సార్ అన్నారు వాళ్ళు. వాట్, రాజమండ్రి పల్లెటూరు, వాట్ ఈస్ దిస్? నేను ఈ రాక్ స్టార్ ఆ డర్టీ విలేజ్లో నేను ఆల్బమ్ చేయాలా? నో వే, నేనేంటి, నా స్థాయి ఏంటి అన్నాడు కనుబొమ్మలు చిట్లిస్తూ అసహనం కోపం ధ్వనిస్తున్న గొంతుకతో.
సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఈ ఒక్కసారి అక్కడ ఆల్బమ్ చేస్తే చాలా బాగుంటుంది. అది మీరు చేస్తే ఇంకా సూపర్ సార్. ప్లీజ్ సార్ నో అనకండి అనేసరికి ఓకే ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి విలేజ్‌లో పెట్టొద్దు. ఓకే అని ఆలోచిస్తూ ఎల్లుండైతే ఓకే నాకు అనేసరికి థ్యాంక్స్ అని మరోసారి చెప్పి ఓకే సార్ మేము రేపు ఈవినింగ్ వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటామని అనటంతో నో నేనే వస్తాను అక్కడికి. ఓకే అని కాల్ కట్ చేశాడు. అసహనంగా రాక్ వైపు చూసి ఏమైంది బేబీ అని అంటూ అడిగింది రీటా హస్కీ వాయిస్తో తన దగ్గరికొచ్చి తనకి విషయం చెప్పి ఓకే బేబీ ఐ హ్యావ్ టు గో బయట కార్ ఉంది నువ్వు కారులో వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాకేష్. అమ్మ నమస్కారం, ఇంత రాత్రి వేళ కబురు చేశారేంటి విశేషం అని అంటూ వచ్చాడు పేరయ్య శాస్త్రి అక్కడికి. నమస్కారం పేరయ్య గారు, రండి కూర్చొని చైర్ చూపించింది జాహ్నవి. అతను కూర్చొని చెప్పండి అన్నాడు. మా అబ్బాయి రాకేష్ తెలుసు కదా. అయ్యో రాక్ స్టార్ రాకేష్ గారు ఎవరికి తెలియకుండా ఉంటుందమ్మా. వాడికి ఒక మంచి సంబంధం చూడాలి. మా వాడికి ఈడు జోడు బాగుండేలా మంచి అమ్మాయిని చూసే బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. ఆహా ఎంత భాగ్యం అమ్మా, చాలా సంతోషం తల్లి. మరి ఎలాంటి అమ్మాయి కావాలి? చక్కగా సంప్రదాయంగా ఉండాలి. అందం, గుణం, ఓర్పు, సహనం, సంస్కారం, ఉన్నతమైన వ్యక్తిత్వం, మంచి మనసు అంటూ చెప్పుకొస్తున్న తల్లితో మా ఆ పాపిక ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న అమ్మాయిలు ఉంటారా? అసలు బాబోయ్ ఊరుకుంటే ఇవాళ చెప్పేటట్టే ఉన్నావే. అసలే అన్నయ్య వచ్చే టైం అయింది, ఇలాంటి ప్రయత్నం చేస్తున్నామని తెలిసిందో అని భయపెడుతున్న కూతురు వైపే చూస్తూ వాడి సంగతి నేను చూస్తానులే కానీ సలహాలు ఇచ్చేవారే భయపడితే ఎలా అని చూడండి పేరయ్య గారు, మంచి సంబంధం ఉంటే చెప్పండి, ఇది నా ఫోన్ నెంబర్ అని అంటూ తన ఫోన్ నెంబర్ని ఇచ్చింది. మంచిదమ్మా మరిక నేను వస్తాను అని అంటూ లేచి నమస్కారం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. ఇంతలో రాకేష్ వచ్చి మామ్ ఆకలి అని అంటూ తన దగ్గరికి వస్తూ ఉంటే ఆగు అని ఎరా మారవా నువ్వు అని అంటూ ముందుకు వెళ్ళి ఆ పాడుబట్టలు బయటపడేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసిరా అని కోపంగా అనేసరికి ఓహో వీడు చేరవేశాడా అని అంటూ కోపంగా గోవిందం వైపే ఒక చూపు చూసి తన గదికెళ్ళాడు. రామరామ చిచ్చి అసలు వీడిని ఎలా మార్చాలో అని అనుకుంటూ బాధపడింది. రాకేష్ రాజమండ్రి వెళ్లాల్సిన టైం వచ్చింది. గబగబా రెడీ అయ్యి కిందకొచ్చి గోవిందం ప్రసాద్ వచ్చాడా అని అంటూ అడిగాడు. వచ్చాడ్రా అన్న గోవిందం వైపు కోపంగా చూస్తూ మిస్టర్ నువ్వు నా పిఏవి మాత్రమే, నా ఫ్రెండ్వి కాదు. రారా గీరా అనటానికి అండర్స్టాండ్. నీ లిమిట్స్లో నువ్వు ఉండు, ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకూడదు. దట్స్ ఇట్. ప్రతి లో క్లాస్ వాడు ఫ్రెండ్ అయిపోతాడా అని అంటున్న రాకేష్ మాటలకి లోపలే బాధపడుతూ పైకి మాత్రం ఐఎమ్ సారీ సార్, ప్రసాద్ రాజమండ్రికే వెళ్ళాడు సార్, అక్కడ మీకు ఏ ఇబ్బంది కలగకుండా చూడటానికే అన్నాడు. ఓకే లెట్స్ గో, రాజమండ్రిలో ప్రోగ్రామ్ ఎన్నింటికి? ఈవినింగ్ 5 o'clockకి సార్. ఓకే లెట్స్ గో అని మామ్ డాడ్ ఐ హ్యావ్ గో టు రాజమండ్రి ఓకే అని చెప్పేసి వెళ్తుంటే ఒరేయ్ అన్నయ్య టిఫిన్ చేయరా నీ స్నేహవేదిని పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ ఊరంతా కూడా హడావిడి. ఏంటి ఇంత హడావిడిగా ఉంది అని అనుకుంటూ పక్కింటి పిన్ని గారిని అడిగింది మౌన్విత. పిన్ని ఏంటి ఊరంతా ఈ సందడి? నీకు తెలీదా మౌన్వి, ఇవాళ ఢిల్లీ నుండి ఎవరో పెద్ద రాక్ స్టార్ అంటారే ఆయన వస్తున్నారంట. వచ్చి మన ఊరిలో ఏదో పాట పాడతారట. మరి అందరూ అంత గొప్ప ఆయన చూడాలని హడావిడంతా ఓహో అని లోపలికి వచ్చి తన పనిలో పడింది. సాయంత్రం అయ్యేసరికి అమ్మ నేను గుడికి వెళ్ళొస్తానంటూ చెప్పి వెళ్ళింది. గుడికి వెళ్ళి పూజ చేయించింది. పూజ చేసి ప్రసాదం ఇస్తూ ఏమ్మా మీ అమ్మకి ఆపరేషన్ చేయించాలన్నావు కదా, మరి ఏదైనా దారి దొరికిందా అని అడిగారు పూజారి గారు. లేదు పూజారి గారు, ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాను. ఒక్క అమ్మకే కాదు నాన్న కంటి ఆపరేషన్ కూడా చేయించాలి. అంతేకాదు పక్షవాతానికి కూడా వైద్యం చేయించాలి. కానీ ముందు అమ్మ సంగతి చూడాలి. ఎందుకంటే నేను లేనప్పుడు అమ్మ నాన్నలకి తోడుగా ఉంటుంది. ఏం కావాలన్నా ఒకరిపై ఒకరు ఆధారపడకుండా అడగకుండా ఉంటుంది. అందుకే నేను సంపాదించిన డబ్బుల్లో సగం తీసి దాస్తున్నాను. అవునా అమ్మ మౌన్విత, ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని సదుపాయాలు కల్పించి కదా తల్లి, కొన్ని చోట్ల ఇలాంటి ఆపరేషన్లు ఉచితంగా కూడా చేస్తారట. అది నేను కనుక్కుంటానని నువ్వేమీ దిగులు పడుకు తల్లి అని చెప్పారు పూజారి గారు. ఆ మాటలు విన్న మౌనిత సంతోషంగా చాలా థ్యాంక్స్ పూజారి గారు, ఆ సాయం చేసి పెట్టండి, మీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను అని అంటూ చేతులు రెండు జోడిస్తే భలే దానివే అమ్మా, నువ్వు దీనికే ఇంత ఇదవ్వాలా? మనిషికి మనిషి ఏదో సాయం చేయకపోతే ఇక ఈ జన్మ ఎందుకమ్మా? నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు, నేను అన్ని విషయాలు కనుక్కొని రేపు చెప్తాననేసరికి మౌన్విత ఇంటికి బయలుదేరింది. రాకేష్ గోవిందంలు కారులో రాజమండ్రి చేరుకున్నారు. మిస్టర్ గోవిందం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మనం స్టే చేసేది ఎక్కడా అని అడిగేసరికి గోవిందం ప్రసాద్కి ఫోన్ చేశాడు. హలో ప్రసాద్. చెప్పు గోవిందం, వచ్చేసారా? వచ్చేసాం. మేము ఎక్కడికి రావాలి? మీరిప్పుడు ఎక్కడున్నారు? టెంపుల్ దగ్గర.
ఓకే, టెంపుల్ దగ్గర నుండి ఒక హాఫ్ కిలోమీటర్ వస్తే అక్కడ చిన్న బిల్డింగ్ కనిపిస్తుంది, అక్కడికి వచ్చేయండి అని చెప్పడంతో ఓకే అని కాల్ కట్ చేసి విషయం రాకేష్కి చెప్పాడు. ఓకే అని అంటూ కార్ పోనిస్తున్నాడు. వీళ్ళు వెళ్ళే రూట్లోనే మౌన్విత కూడా వెళ్తోంది. కార్ డ్రైవ్ చేస్తూ ప్రోగ్రామ్ ఎన్నింటికి అని అడిగాడు రాకేష్ గోవిందాన్ని. కార్ విండోల నుంచి బయటకు చూస్తూ ఉన్న పచ్చని పొలాలు, అటు వెళ్ళే మనుషులని, ఆహ్లాదకరమైన వాతావరణంలో చూస్తూ మైమర్చి ఉన్న గోవిందం రాకేష్ మాటలు వినిపించలేదు. నిన్నే గోవిందం మాట్లాడవే అని అంటూ పక్కకి తిరిగి చూసిన రాకేష్ బయట వైపు చూస్తూ ఉన్న అతని వైపే కోపంగా చూస్తూ వాట్ ఆర్ యూ డూయింగ్ అని అంటూ కాస్త గట్టిగానే అరుస్తూ ఆ అరుపుకి ఈ లోకంలోకొచ్చి ఆ అది సార్ చెప్పండి అని అన్నాడు దడుచుకున్నట్టుగా. తూతూ అని తన వైపు తట్టుకుంటూ ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు? ఆ! అది సార్ ఇది ఈ ఊరు చాలా బాగుంది కదా అందుకే చూస్తున్నాను. మనం ఇక్కడికి విలేజ్ చూడటం కోసం కాదొచ్చింది. వచ్చిన పని చూసుకుంటే బెటర్ అంటూ గోవింద వైపు చూస్తూ మాట్లాడుతున్న రాకేష్ ఎదురుగా వస్తున్న మాన్వితను చూసుకోకుండా గుద్దేశాడు. మాన్విత అమ్మా అని అంటూ పక్కకు పడిపోయింది. ఆ అరుపుకి సార్ అంటూ గోవిందం గట్టిగా అరిచేసరికి సడన్ బ్రేక్ వేసి కారు ఆపి ఏమైందని అడిగాడు. సారీ సార్, ఎవరో అమ్మాయి గుద్దేశారు మీరు సార్ అని గబగబా కారు దిగాడు. వాట్ అంటూ రాకేష్ కూడా కారు దిగి మౌన్విత వైపు వస్తున్నాడు. అప్పటికే కింద పడ్డ మౌన్విత లేచి కొట్టుకుపోయిన మోచేతులు రుద్దుకుంటూ అబ్బా అని వస్తున్న రాకేష్ వాళ్ళని చూసి కోపంగా ఏ కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుపుతున్నారా కార్ని అని అన్నది. రాకేష్ వైపే కోపంగా చూస్తూ కారుకి అడ్డం వచ్చింది నువ్వు కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా అని అంటూ రాకేష్ మౌన్వితను పరీక్షగా చూస్తూ అన్నాడు. మావి చిగురు కలర్ శారీ, దానికి మ్యాచింగ్ బ్లౌజ్, చేతులకి అదే రంగు మట్టి గాజులు, చెవులకి చిన్న బుట్టలు, సొగసైన కళ్ళకి కాటుక, తీరైన కనుబొమ్మల మధ్య చిన్న ఎర్రటి బొట్టు, ఆ బొట్టు కింద కుంకుమ, మెడలో ఒక చిన్న చైన్. ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంది మౌన్విత. తెల్లని ఆమె ఒంటి రంగుకి మావు చిగురు కలర్ శారీ బాగా సూట్ అయింది. పాలరాతి బొమ్మలా ఉంది. ఇటువంటి బొమ్మలు పల్లెటూరులో ఉంటారా? వాటే వండర్. ఆ వండర్ నాకు కావాలి అని అనుకుంటూ చూస్తున్నాడు రాకేష్ విస్మయంగా. తన వైపే చూస్తున్న రాకేష్ను చూసి మౌన్విత ఏంటలా చూస్తున్నావు అన్నది కోపంగా. నీ అందాన్ని చూస్తున్నాను. ఏ మిస్టర్ ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? లేదు, మత్తుగా గమ్మత్తుగా ఉంది. నేను ఎంతోమంది ఆడవారిని రుచి చూశాను, కానీ నీలాంటి పల్లెటూరి పాలరాతి బొమ్మని రుచి చూడలేదు. ఒక్కసారి అని రాకేష్ పాట పూర్తవక ముందే అతని చెంప చెల్లుమనిపించింది మౌన్విత. కోపంగా తననే చూస్తున్నాడు రాకేష్. నన్నే కొడతావా? హౌ డేర్ యూ అని అంటూ చెంప మీద చేయి పెట్టి మౌన్విత వైపే కోపంగా చూస్తూ అన్నాడు. షటప్, నువ్వు కూసిన కూతలకి ఒక్క చెంపదెబ్బతోనే సరిపెట్టాను, సంతోషించు. లేదంటేనా ఏం చేసేదానో నాకే తెలియదు అని వెళ్తున్న మౌన్విత చేయి పట్టుకొని ఎంత పొగరే నీకు, నేనెవరో తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఓ విలేజ్ గర్ల్వి, నువ్వు నన్ను కొడతావా అని అన్నాడు పౌరుషంగా. ఓహో, అయితే విలేజ్ గర్ల్ కాకుండా సిటీ గర్ల్ అయితే కొడితే నిన్ను ఓకేనా అంటూ ఏయ్ చేయి వదులు అన్నది కోపంగా. ఎంత పొగరే నీకు, ఏం చూసుకున్న ధైర్యం, నన్ను కొట్టి అవమానించిన నిన్ను ఊరికే వదలను అంటూ పట్టుకున్న మౌన్విత చేతిని గుంజేసరికి తనకి దగ్గరగా వచ్చింది. కోపంగా షాకింగ్గా తననే చూస్తున్న మౌన్వితను ముద్దు పెట్టుకోవడానికి ఇంకో చేత్తో ఆమె బుగ్గలను గట్టిగా నొక్కి పట్టుకొని ముద్దు పెట్టుకోవడానికి వంగిన రాకేష్ను చేత్తో తోసి తన మరో చెయ్యి విడిపించుకొని మళ్ళీ చెంప మీద కొట్టి ఛీ, నీలాంటి కామాంధుడికి ఒక దెబ్బ చాలదురా అంటూ మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తబోతుంటే అమ్మా అమ్మా సారీ అతను ఎవరనుకుంటున్నారు? రాక్ స్టార్ అమ్మా. మీరిలా ఆయన్ను ఇలా అని ఏదో తెలియకుండా జరిగిపోయింది, దయచేసి క్షమించండి ప్లీజ్ అంటూ మధ్యలోకి వచ్చాడు గోవిందం. అది విని ఎత్తిన చేయి కిందకి దించి ఎంత గొప్ప రాక్ స్టార్ అయితే మాత్రం ఇంత నీచంగా ప్రవర్తిస్తారా ఆడపిల్లతోటి? వీడిని సరిగ్గా పట్టించుకోకుండా ఇలా వదిలేస్తారా ఊరుకొక్కను వదిలినట్టుగా అనేసరికి కోపం ఎక్కువైన రాకేష్ ఏంటే వాగుతున్నావు? చూస్తున్నా కదా అని అసలు నీ పొగరు దించాలంటే నిన్ను ఏదో ఒకటి చెయ్యాలి, నిన్ను దేనికి పనికిరాకుండా చెయ్యాలి. నన్ను నీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టి కొట్టి అవమానించిన నిన్ను ఊరికే వదలనే అని అంటూ ముందుకు వెళ్తూ ఉంటే ప్రసాదం సార్ అని అంటూ ఆపి మౌన్విత వైపు చూస్తూ అమ్మా మేడం ప్లీజ్ మీరు వెళ్ళండి అని అన్నాడు. ఏంటి వెళ్ళేది? వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఏదో చేస్తా అని అంటూ వస్తున్నాడు కదా, ఏం చేస్తాడంటూ నేను తగ్గనన్నట్టుగా అంతే కోపంగా అంటున్నా తనతో. ప్లీజ్ తల్లి నీకు దండం పెడతాను, వెళ్ళు ఇక్కడి నుంచి అని రిక్వెస్ట్గా అడిగేసరికి ఆడపిల్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, కానీ రాక్ స్టార్ అంట రాక్ స్టార్, ఛీ గాడిద గుడ్డు రాక్ స్టార్ అని రుసరుసలాడుతూ వెళ్ళిన తన వైపే కోపంగా చూస్తూ ప్రసాదాన్ని తోసేసి ఏంటి ఇష్టం వచ్చినట్టు వాగుతున్న దాన్ని వదిలేసి నన్ను పట్టుకుంటావా అన్నాడు పొగరుగా. సార్ ఇది పల్లెటూరు, ఇక్కడ ఆడపిల్లలను ఇలా ఏడిపించాలని తెలిస్తే అది ఎవరైనా సరే ఊరుకోరు సార్,
అసలు మనం ఇక్కడికి ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చాం. ముందు అది చూద్దాం అంటూ రాకేష్‌ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. చూస్తానే చూస్తాను. నన్నింతగా అవమానించిన నిన్ను ఊరికే వదలను నేను. ఈ ఊరి నుంచి తిరిగి వెళ్ళేలోపు నిన్ను ఏదైనా చేసే వెళ్తాను. ఏ చెంప మీదైతే నువ్వు నన్ను కొట్టావో అదే చెంప మీద నువ్వు ముద్దు పెట్టేలాగా చేస్తాను. నీలో ఉన్న కోపం, పొగరు అంతా కూడా తగ్గిస్తాను అని అనుకుంటూ కారెక్కాడు రాకేష్. కార్ ప్రోగ్రాం దగ్గరికి వెళ్ళింది. అక్కడ ప్రసాదం ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చూస్తూ ఏంటి సార్ మీరింకా రాలేదు అని అంటూ గోవిందంకి ఫోన్ చేశాడు. గోవిందం తన కాల్ని రిసీవ్ చేసుకొని వస్తున్నాం. ఒక 2 మినిట్స్‌లో అక్కడ ఉంటామని అంటూ ఫోన్ పెట్టేసి చెప్పాడు. రాకేష్ వాళ్ళు అక్కడికి వెళ్ళాక వాళ్ళని ప్రోగ్రామ్‌కి సంబంధించిన వారు తనను గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. కానీ అవేమీ రాకేష్ కంటికి కనిపించడం లేదు. మౌన్విత కొట్టిన దెబ్బలు అన్న మాటల గురించి ఆలోచిస్తుంటే అతని దవడలు కోపంతో బిగుసుకుంటున్నాయి. చూస్తానని అనుకుంటూ తనకు ఇచ్చిన రూమ్‌లోకి వెళ్ళి ఏయ్ ప్రసాదం అని కోపంగా అరిచాడు. ఆ అరుపుకి ప్రసాదం భయపడుతూ వెళ్ళి సార్ అని అన్నాడు వినయంగా. ప్రసాదంతో పాటు వచ్చిన గోవిందాన్ని చూస్తూ అదెవరో దాని పేరేంటో అది ఇక్కడెక్కడుంటుందో 1 అవర్‌లో నాకు తెలియాలి. లేదా ఏం చేస్తానో నాకే తెలీదన్నాడు పళ్ళు నూరుతూ. ప్రసాదంకి సార్ ఏమన్నారో అర్థం కాక అయోమయంగా సార్ వైపే చూస్తుంటే గోవిందన్ తన చెయ్యి పట్టుకొని ఎస్ సార్, అలాగే సార్ అని అంటూ బయటికి తీసుకొచ్చేశాడు. బయటకొచ్చాక ఏమైందిరా? వాడేంటి అలా ఉన్నాడు అని అడిగాడు. ఉష్ గట్టిగా అరవకు. మనం సార్‌ను వాడు గీడు అని అంటున్నామని విన్నాడంటే ఇక అంతే సంగతులు. అబ్బా! వాడు మనకి ఫ్రెండే కదరా! అవును ఫ్రెండ్ అయినా కూడా స్వతంత్రంగా పిలిచే హక్కు, మాట్లాడే హక్కు లేదు. ఇలా బయటైనా సరే అలా పిలుద్దాం లేరా? వాడిని వినకుండా అయినా సరే. నేను చిన్నగానే అన్నాను కానీ విషయం ఏంటో చెప్పు. ఏముంది అని అంటూ జరిగింది మొత్తం కూడా చెప్పాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేసి పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. అందుకే తన గురించి తెలుసుకోమన్నాడు. రేయ్ ఆ అమ్మాయి ఎవరో కానీ వీడికి తగ్గదేరా. ఒకవేళ ఆ అమ్మాయి వీడి జీవితంలోకి రాబోయే అమ్మాయా? అందుకే ఎదురుపడిందా అన్నాడు సందేహంగా. నాకు అదే అనిపిస్తోందిరా. ఆ అమ్మాయి అయితేనే వీడి తిక్క కుదురుతుంది. నిజంగా తను వీడికి భార్యగా వస్తే వీడు మారతాడు. ఆంటీ సంతోషపడతారన్నాడు గోవిందం. అయినా ఆ అమ్మాయి అదే మన చెల్లెలు చూడటానికి ఎలా ఉంటుందిరా అని అడిగాడు. ఎలా అంటే నేను చెప్పలేను కానీ మహాలక్ష్మిలా పాలరాతి బొమ్మలా ఉంది. ఆ కట్టు, బొట్టు, తీరు మన వాడికి సమబుజ్జి. సరిగ్గా సమాధానం చెప్పే తనేరా వీడికి కరెక్ట్ పర్సన్ అన్నాడు నవ్వుతూ. రేయ్ అంత ఇదిగా ఫీల్ అవ్వకు. మన బాస్ అదే వాడు విన్నాడంటే మనల్ని పీకి పాకం పెడతాడు. పద తనెవరో ఏమిటో తెలుసుకుందామని బయటకొచ్చి కారెక్కి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ రేయ్ మన మౌన్వితమ్మను ఓసారి పిలుచుకుంటారా అని అంటూ చెప్తున్నారు ఎవరో ఒక అతను. ఇందాకడే గుడికెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినది అని అన్నాడు ఇంకో అతను. అప్పుడు గోవిందానికి లైట్ వెలిగింది. అంటే ఈ పిల్ల ఆ పిల్ల ఒకరేనా అని అనుకుంటూ గుర్తు చేసుకుంటూ మౌన్విత చేతిలో పూల బుట్ట ఉండడం కూడా గుర్తు చేసుకొని ఎస్ అని అనుకుని సంబరపడిపోతూ రేయ్ దొరికేసిందిరా. మనము వెతకబోయిన తీగ మన కాలికి దొరకడం వంటి ఇదే అని అన్నాడు. అంటే ఏంటన్నాడు ఏం అర్థం కాక. ప్రసాదం అంటే ఇప్పుడు వాళ్ళు అనుకున్న అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కరే. తన పేరు మౌన్విత్ అంట. ఎంత చక్కని పేరో కదా. పద వాళ్ళని అడిగితే సరిపోతుందంటూ కార్ దిగి వాళ్ళ వైపుకు వెళ్ళి మీరిప్పుడు మౌన్విత అనే అమ్మాయి గురించే కదా మాట్లాడుతున్నది అని అడిగిన గోవిందం వైపే ఎగాదిగా చూస్తూ మీరెవరు అని అడిగాడతను. పొలం గట్టు మీద కూర్చున్న అతను మేము ఈ ఊరికి కొత్తగా వచ్చామండి. ఇందాక అనుకోకుండా తనను అంటూ ఆగాడు. ఏం చెప్పాలో అర్థం కాక గోవిందం రేయ్ నువ్వుండు అని ఏమీ లేదండి. ఇందాక ఒక అమ్మాయి గుడికి వెళ్ళొస్తుంటే మేము అదే దారిలో వస్తున్నాం. అప్పుడు మా వాడికి కాలు కాస్త బెనికి బాధపడుతుంటే ఆ అమ్మాయి చూసి మసాజ్‌లాగా చేసి ఏదో ఆకుపసరు వేసి కట్టుకట్టింది. దాంతో కాసేపటికే మా వాడి కాలు నొప్పి పోయి హ్యాపీగా నడుస్తున్నాడు. మేమెవరో తెలియకపోయినా తను మాకు అంత సహాయం చేసింది కదా. అందుకే కనీసం కృతజ్ఞతలైనా చెబుదామనుకుంటే తను ఎవరో ఏమిటో మాకు వివరాలేవి తెలియదు. ఇదిగో తన పేరు మౌన్విత అని ఇప్పుడు మీరు మాట్లాడుకుంటుంటేనే మాటలను బట్టే అర్థమయ్యింది. కానీ తనేనా కాదా అని చిన్న సందేహం అని చెప్పాడు గోవిందం. అతను ఓ అట్టాగా బాబు. అందరికీ అడగకుండా సాయం చేసేది మా మౌన్వితమ్మే బాబు. తనిల్లు అదిగో ఈ తిన్నగా వెళ్తే ఓ సందు వత్తాది. ఆ సందు తిన్నగా ఎళ్తే మళ్ళీ ఇంకో సందు వత్తాది. తిన్నగా ఎళ్తే పూర్వకాలం నాటి పెంకుటిల్లు ఒగపిత్తాది. అదే తనిల్లని చెప్పాడు అతను. అతను చెప్పిందేది బుర్రకెక్కలేదు గోవిందం వాళ్ళకి. అయ్యా మీరు చెప్పిందేది అర్థం కాలేదు మాకు అనేసరికి అక్కడే ఉన్న ఇంకో అతడు బాబు ఇంకా సేపట్ల అమ్మి మళ్ళా గుడికొస్తాది అప్పుడు మాట్లాడుకోండి అనటంతో అదేంటి ఇందాకే కదా గుడికెళ్ళింది అన్నాడు గోవిందం ఆశ్చర్యంగా. దానికి వాళ్ళు నవ్వేస్తూ బాబు
ఆ అమ్మి నాట్యం చేస్తుంది, నాట్య ప్రదర్శనలు ఇస్తుంది. అదే ఆ అమ్మి జీవనాధారం. అందుకే ఇంటికాడ వాళ్ళ అమ్మ నాన్నలకు చూసుకొని మధ్యాహ్నం ఏళ్ళకి మళ్ళా గుడికే వస్తుంది నాట్యం చేయడానికి అని వాళ్ళు చెప్పటంతో, ఓహో! తను నాట్య కళాకారిణియా ఆ అమ్మాయి అని అనుకుంటూ, అలాగే అండి అని వెనుతిరిగి, రేయ్ పద గుడికి వెళ్దామని అన్నాడు ప్రసాదం. మరి వాడడిగితే ఏం చెప్తావురా అని అడిగాడు గోవిందం. రేయ్ వాడు ఈ అమ్మాయి గురించే కదరా మనల్ని కనుక్కోమన్నాడు. మరి మనం ఆ అమ్మాయి గురించే కదా, ఏమీ అనట్లే. ఇక ప్రోగ్రాం అంటావా? ఆ ప్రోగ్రాము సాయంత్రం కదా, ఈలోగా మనం వచ్చేద్దాం. ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు కూడా అయిపోయాయి. పద అని అంటూ ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. గుడికి నుండి వచ్చి మొహం అదోలా పెట్టుకొని పనిచేస్తూ ఉన్న ఆడపడుచుని చూసి, ఏంటిది ఇలా ఉంది, మొహంలో విసుగు కనిపిస్తోంది, ఏమై ఉంటుందని అనుకుంటూ, ఏమ్మా ఆడబిడ్డ, ఏంటి అలా ఉన్నావు, వచ్చేటప్పుడు ఎవరితోనైనా గొడవ పడ్డావా, లేకపోతే ఏ కుక్కో నక్కో కరవపోయిందా అని అడిగింది వెటకారంగా. వదిన అన్న మాటల్లో వెటకారం కనిపించి, అవును వదిన, మదవెక్కిన ఒక గుంట నక్క ఎదురైంది. నువ్వన్నట్లు నన్ను కరవాలని చూసింది, కానీ నేను ఊరుకుంటానా, దానికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పానని గబగబా ఇంటికి పనంతా చేసి తల్లిదండ్రులకు భోజనం తినిపించి మందులు వేసి వదినకి పెట్టి తను తిని అన్నీ సర్దుకునేసరికి మధ్యాహ్నం అయింది. ఇక గజ్జెలు తీసుకొని, అమ్మా నాన్న నేను ప్రాక్టీస్కి గుడికి వెళ్ళొస్తానంటూ బయలుదేరి గుడికి వెళ్ళింది. పెళ్లి చేసి అత్తవారింటికి పంపాల్సిన పిల్లని ఇలా కష్టపెడుతున్నాం కదా అలివేని అన్నాడు పరందామయ్య. ఇలా అనుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయులం అయ్యామండి. కానీ దానికి తగినవాడు ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటాడు అని అంటూ ఉంటే, ఆ రాజకుమారుడు మీ కూతురు కోసం రెక్కలు కట్టుకుని వాలిపోతాడు మరి గుర్రం మీద. దానికి ఈ జన్మలో పెళ్లి గీత లేనే లేదు. ఎందుకంటే అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, ఎవరు తిండి పెడతారు అని అంటూ దెప్పి పొడిచింది ఆమె. కథ కొనసాగుతుంది. మరి ఈ కథ ఇక నుంచి మన ఛానల్లో కొనసాగాలా వద్దా అనేది మీరు ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టే ఉంటుంది ఫ్రెండ్స్. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.